హలో 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 ఓకే. ఆడియో ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చార్ట్ ఓపెన్ చేద్దాం. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మెయిన్గా సైకలాజికల్ నంబర్స్. ఏంటి సైకలాజికల్ నంబర్? ఫస్ట్ సైకలాజికల్ నంబర్స్ మీరు డ్రా చేసుకోండి. లైక్ సైకలాజికల్ నంబర్స్ అంటే ఏంటి అంటే సింపుల్, ఒక రౌండ్ ఫిగర్ నంబర్స్. రౌండ్ ఫిగర్ అంటే 66,000. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ పెడతాను చూడండి. హారిజాంటల్ లాంగ్వేజ్ ఇది ఒక జోన్ అనుకో. 66,000 ఎగ్జాక్ట్లీ 66,000. ఓకేనా? సైకలాజికల్ నంబర్ అంటారు. ఇవి చాలా చాలా ఇక్కడ చూడండి. 68 66,800. 800 పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా పెట్టడం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 66,200, 66,400 ఇట్లా సైకలాజికల్ నంబర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఎట్లుంటది అంటే ఈ ట్రేడింగ్ అనేది మనము ఎట్లా ఈ న్యూస్ కానీ లేకపోతే ఒక ఓల్డ్ ట్రేడింగ్ ఉండేది చూసారా? అంటే ఓల్డ్ ట్రేడింగ్ ఎట్లుండేది, ఒక 100 రూపీస్ ఉంది ఈ రోజు అంటే నేను 200 వరేంత వరకు వెయిట్ చేస్తా, అదే సైకలాజికల్ నంబర్. ఇప్పుడు చార్ట్ రావడంతో ఏమైపోయింది, మనకి చార్ట్ అంతా కనిపించేస్తుంది కాబట్టి చాలా మంది ఓల్డ్ ట్రేడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మెయిన్గా ఏంటిది సైకలాజికల్ నంబర్ మీద ట్రేడ్ చేస్తారు. ఇదేంటిది ఫస్ట్ ఎలిమెంట్ సైకలాజికల్ నంబర్. ఎప్పుడైనా సరే మీరు కింద పడుతున్నా కానీ సైకలాజికల్ ఇక్కడ కూడా చూడండి 400 దగ్గర మళ్ళీ రెస్పెక్ట్ చేసింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 66,000 దగ్గర ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 66,200 దగ్గర. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి 66,600 దగ్గర. ఓకేనా? 68 ఇట్లా ఈ సైకలాజికల్ నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సింపుల్ చెప్తాను. సతీష్ అనేటోడు 66,200కి వచ్చింది కొన్నాడు, 66,400కి వస్తే అమ్మేసాడు. అది సైకలాజికల్ నంబర్. ఓకేనా? చాలా మంది ఎట్లుంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తారు, వాళ్ళ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి అనుకుందాం. వాడు ఏం చేస్తాడు, 2 కోట్లు ఇన్వెస్ట్ చేసేసి ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు వెయిట్ చేస్తాడు. ఇది అనేది పెద్ద పెద్ద బ్యాకప్ ఉన్న వాళ్ళు మాత్రం చేసేదే సైకలాజికల్ నంబర్ మీద ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ డైలీ రిస్క్ కూడా వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. ఎంత అంటే ఇంత రిస్క్ చేస్తారు అబ్బాయి, 200 పాయింట్స్ లాస్ తీసుకోవడానికి రెడీ, 200 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకోవడానికి. అట్లాంటి వాళ్ళు ప్లే చేసే ఎలిమెంట్ ఏంటిది, సైకలాజికల్ నంబర్. సైకలాజికల్ నంబర్ నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే మీకు ఈ రెక్టాంగిల్ టూల్. ఓకేనా? రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ విక్స్ టచ్ కావాలి. నంబర్ ఆఫ్ విక్స్ టచ్ అయిన తర్వాత మీరు ఇట్లా డ్రా చేయండి. ఓకేనా? దీన్ని ఒక లెవెల్గా ఉండాలి ఇట్లా. ఓకే, చూసారు ఎంత ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది ఇది. ఓకే, ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోర్ట్ వచ్చింది రెస్పెక్ట్ చేసింది వెళ్ళిపోయింది, సపోర్ట్ వచ్చింది వెళ్ళిపోయింది, సపోర్ట్ వచ్చింది వెళ్ళిపోయింది. ఇట్లా సపోర్ట్ ని చాలా సార్లు రెస్పెక్ట్ చేసింది సపోర్ట్. ఇప్పుడు అదే రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ విక్స్ టచ్ కావాలి మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను. అంటే నంబర్ ఆఫ్ విక్స్. విక్ అంటే ఏంటిది, బాడీ అంటే ఏంటిది అన్ని తెలుసు కాబట్టి మీరు ఆల్రెడీ డ్రాయింగ్స్ అందరు వేసారు కాబట్టి. ఓకేనా? డ్రాయింగ్స్ అంతా లైక్ పీడిఎఫ్ మీరు డ్రాయింగ్ ప్రింట్ తీసుకొని వేసారు కాబట్టి మీకు తెలుస్తాయి. ఓకేనా? నేను చేస్తుంది మీకోసమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమై సావదు. ఓకేనా? చూస్తే లైట్ గా చూసుకోండి, లేదంటే మీకు అర్థమవుతుందంటే ఏమైనా ఇన్వాల్వ్ అండి, లేదంటే లైట్ తీసుకోండి. ఓకే, సో ఇదేంటిది సెకండ్ టైప్ ఆఫ్ ప్లానింగ్. ఫస్ట్ ప్లానింగ్ ఏంటి, సైకలాజికల్. సెకండ్ ఏంటిది మనకు సపోర్ట్ రెసిస్టెన్స్, లైక్ ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్. దీన్ని ఏమంటారు, ఈక్వల్ లో ఈక్వల్ హై. అంటే ఇదే మార్కెట్ లో కన్సాలిడేషన్ అవుతుంది. ఓకే, ఈక్వల్ హై ఈక్వల్ హై ఈక్వల్ లో ఈక్వల్ హై ఈక్వల్ లో ఇట్లా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా ఒకవేళ ఇట్లా తీసుకుంటే, డ్రాయింగ్స్ కనుక తీసుకుంటే ఇట్లా ఇట్లా పైకి ఇట్లా కిందికి, ఇట్లా పైకి ఇట్లా కిందికి. ఇది ఏంటిది, సైడ్ వేస్ మార్కెట్, ఈక్వల్ హై ఈక్వల్ లోస్. ఓకేనా? ఇది సెకండ్. థర్డ్ వన్ ఒకటి వస్తుంది. థర్డ్ వన్ ని మనము రెండు రకాలుగా చేయొచ్చు. ఓకేనా? థర్డ్ వన్ ని మనం ఎట్లా అంటే, థర్డ్ వన్ అనేది ట్రెండ్ లైన్.
థర్డ్ వన్ వచ్చేసి ఏంటిది ట్రెండ్ లైన్. సారీ, థర్డ్ వన్ వచ్చేసి ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ తీసుకొని మళ్ళీ విక్స్, విక్స్ మర్చిపోవద్దు మీరు. ఓకేనా, టాప్ ఆఫ్ ద విక్. ఓకేనా, ఎగ్జాక్ట్లీ విక్స్ కి టచ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడికి వచ్చింది పడ్డది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది పడ్డది, ఇక్కడికి వచ్చింది పడ్డది. ఇదేంటిది ఇప్పుడు డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ ఏం చేస్తారు మీరు, రెసిస్టెన్స్ వస్తే సేల్ చేసారు, రెసిస్టెన్స్ వస్తే సేల్ చేసారు, రెసిస్టెన్స్ వస్తే సేల్ చేసారు. ఈ ట్రెండ్ లైన్ ఏమైపోయింది, ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడ వెళ్ళిపోయింది. ఓకే, మార్కెట్ ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఏమైంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటిది, థర్డ్ మెథడ్ అనుకోండి. అంటే సైకలాజికల్ నంబర్ ఒకటి, ఈక్వలైజ్ ఈక్వల్ లోస్ ఒకటి, ట్రెండ్ లైన్ అంటే హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, హారిజాంటల్ మన ఇప్పుడు మన రెక్టాంగిల్ టూల్ తో తీసుకొని డ్రా చేసినాం అదొకటి. దాని తర్వాత ఇది, దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే ప్యారలల్ ఛానల్, సేమ్ ట్రెండ్ లైన్, అది కూడా సేమ్ ట్రెండ్ లైన్, ప్యారలల్ ఛానల్ ఇది ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా సేమ్ మళ్ళీ విక్స్ కి టచ్ చేయాలి. నంబర్ ఆఫ్ విక్స్ అట్లీస్ట్ 3 టచ్ కావాలి. ఓకే, అట్లీస్ట్ 3 టచ్ కావాలి కదా, ఏడైనాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దగ్గర టచ్ అయింది విక్, ఇక్కడ ఒక టచ్ అయింది, ఇక్కడ ఒక టచ్ అయింది. అంటే ఈ టచ్ అయిన ప్రతిసారి వ్యాలిడే. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ వ్యాలిడ్, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ వ్యాలిడ్, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ వ్యాలిడ్. కానీ మీరు ఎప్పుడు ఈ జోన్లో ఉండదు. ఓకేనా, బ్రేక్అవుట్ అయిపోతుంది పైకి. ఇది ట్రాపింగ్ జోన్ యాక్చువల్లీ. చూసారా, ఇక్కడ పడ్డది పడ్డది పడ్డది, ఇక్కడ నుంచి నేను బద్దలు కొట్టుకుంటా అని చెప్పేసి అందరు జనాన్ని అందరు లెక్కిచ్చేసింది. మళ్ళీ ఇక్కడ 40 మంది దీనికన్నా ఎక్కువ పడేసింది. సో ఇట్లుంటది గేమ్ ఎప్పుడైనా సరే, మ్యానిపులేషన్ ఉంటుంది ఎక్కువ. ఓకేనా, ఇప్పుడు మీకు రీడింగ్ ఎట్లా అయిపోయింది థర్డ్ మెథడ్ లా. ఇప్పుడు చూడండి, ప్యారల్ ఛానల్, ట్రెండ్ లైన్ అంటే ఒక సింగిల్ లైన్ వచ్చేది, ప్యారల్ ఛానల్ అంటే పైన కింద, పైన కింద, ఇక్కడ పైన లైన్ కింద లైన్ రెండు వచ్చేసినాయి. ఇక్కడ ఏంటిది సపోర్ట్, ఇక్కడ ఏంటిది రెసిస్టెన్స్, ఇక్కడ ఏంటిది సపోర్ట్, ఇక్కడ ఏంటిది రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్. ఈ 3 మెథడ్స్ ఫస్ట్ నేను ఏమంటా, చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోగానే ఈ 3 ఎలిమెంట్లు డ్రా చేసి పెట్టుకోవాలి. 3 ఎలిమెంట్స్, ఒకటి సైకలాజికల్ నంబర్, 2 ఈక్వలైజ్ ఈక్వల్ లోస్ విత్ రెక్టాంగిల్ టూల్, మూడోది ఏంటిది ట్రెండ్ లైన్. ఒకటి ప్యారలల్ ఛానల్ తో డ్రా చేయండి, మీరు ట్రెండ్ లైన్ తో డ్రా చేయండి. ఓకే, ఇక్కడ టూల్స్ యొక్క ఆ, ఉపయోగం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో అది ఈ 3. ఓకేనా, డన్. క్లాస్ అంటే ఈ 3 ఎలిమెంట్లు యాడ్ చేయడానికి ట్రై చేయండి, రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకే.